నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్. ఈ సీజన్ ఐపీఎల్లో ఆఖరి లీగ్ మ్యాచ్ విజయంతో ముగింపు పలకాలని లక్నో, టాప్ 2లోకి వెళ్లాలని బెంగళూరు. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ టఫ్ ఫైట్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి అత్యంత కీలకంగా మారనుంది. ఇవాళ గెలిస్తే టాప్ 2లోకి దూసుకు వెళుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ 3వ స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే 2వ స్థానానికి వెళుతుంది. దీంతో క్వాలిఫైయర్లో ఓడినా మరో అవకాశం ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్పై ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ మ్యాచ్లో కోహ్లీ మెరిపిస్తాడా, పంత్ ప్రభావం ఎంత అనేది ఇవాల్టి డిస్కషన్లో చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సయ్యద్ మాజిద్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. సయ్యద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, అంటే ఈ రోజు లక్నో ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు నిన్నటి ముంబై పంజాబ్ మ్యాచ్ పై మీ అనాలిసిస్ ఏం చెప్తారు? అలాగే ఊహించినట్టుగానే రిజల్ట్ కనిపించిందా? కరెక్ట్ అన్నారు మీరు. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ మీద కొట్లాడుకుంటున్నారు. అదే అయింది. బాంబే ఎట్లా గెలిచింది. బాంబే కానీ ఫస్ట్ మనం చూస్తున్నాం, ఫస్ట్ ఐపీఎల్ నుంచి మనం చూస్తున్నాం బాంబే ఫస్ట్ మనం సీజన్ ఫస్ట్ హాఫ్ లో బాంబే అంతా రాలే. బుమ్రా వచ్చిన తర్వాత టీమ్ లో బ్యాలెన్స్ అయింది. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ గారి ఫామ్ లో వచ్చిన తర్వాత బాంబే చాలా మంచిగా ఆడింది. సో చాలా మంచిది. బట్ మనం ఫస్ట్ బాంబే థర్డ్ పొజిషన్ కానీ ఏ పొజిషన్ లో ఉంది. బట్ మనం ఇవాళ మ్యాచ్ కానీ రెగ్యులర్ మ్యాచెస్ ఎవరు ఆడుతున్నారు కొంచెం మనకి చూసుకుంటే చూడండి, ఫస్ట్ హాఫ్ లో మొత్తం పిచ్ కానీ అవి అన్ని చేంజ్ అయింది. ఫస్ట్ హాఫ్ లో మనం చూసుకుంటే 200+ రన్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో ఆ రన్స్ వస్తాయి పిచ్ కానీ. బాంబే టీం బుమ్రా వచ్చిన తర్వాత టీమ్ లో బ్యాలెన్స్ అయిపోయింది. టీం మంచి టీం. లాస్ట్ మనం ఫస్ట్ మ్యాచ్ చూసినాం, ఫస్ట్ 4-5 మ్యాచ్ ఓడిపోయింది, 10th పొజిషన్ లో ఉంది. దాని తర్వాత కంటిన్యూ 5-6 మ్యాచ్ గెలిచింది బాంబే. సో ఐ థింక్ బాంబే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అనుకుంటాం మనం. 5 times ఛాంపియన్స్ బాంబే టీమ్. సో సూర్యకుమార్ యాదవ్ డూయింగ్ వెరీ గుడ్. సైద్ గారు, అంటే ముంబై ఓటమికి కారణాలు అంటే ఏం చెప్తారు? మరోవైపు పంజాబ్ విజయానికి కలిసి వచ్చిన అవకాశాలు, అంశాలు అంటే ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? పంజాబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అనుకుంటాం మనం. ఎందుకంటే పంజాబ్ నిన్న ఎట్లా ఆడింది. పంజాబ్ సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. సురేష్ అయ్యర్ వచ్చిన తర్వాత పంజాబ్ టీమ్ లో చాలా బ్యాలెన్స్. ఎందుకంటే లాస్ట్ టైం వరకు సురేష్ అయ్యర్ కలకత్తా గెలిపించినాడు. ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, పంజాబ్ టీమ్ లో సరే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ వెరీ గుడ్. నాద్వా కానీ అండ్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ దానిలో ఓపెనర్స్ మీరు చూసుకోండి, ఇండియన్ ఓపెనర్స్ రియాన్స్ కానీ వాళ్ళు ఇండియన్ ఓపెనర్స్. అండ్ మిడిల్ ఆర్డర్ సురేష్ అయ్యర్. అండ్ బౌలింగ్ లో మనం చహల్ కానీ అండ్ హర్షదీప్ కానీ బౌలింగ్ ఆల్సో వెరీ గుడ్ పంజాబ్ టీమ్. బాంబే టీం మనం చూసుకుంటే పంజాబ్ టీం కొంచెం నాకు పంజాబ్ టీం కొంచెం బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే టాప్ లో ఉంది పంజాబ్ టాప్ లో కూడా ఉంది. అండ్ పంజాబ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్. మనం ఇప్పుడు దాకా 2008 నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 18 years అయిపోయింది. ఫస్ట్ టైం పంజాబ్ ఈస్ట్ ఉండి ఆడుతున్నారంటే ఫస్ట్ టైం పంజాబ్ డూయింగ్ వెరీ గుడ్ పంజాబ్. ఓకే, అంటే చేజింగ్ లో పంజాబ్ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? కరెక్ట్ అన్నారు మీరు. చేజింగ్ కానీ 1-2 మ్యాచ్లు అయినాయి. బట్ పంజాబ్ చేజింగ్ సురేష్ అయ్యర్ అక్కడ ఎక్స్పీరియన్స్ మనకు కనిపిస్తుంది. సురేష్ అయ్యర్ అండ్ పంజాబ్ టీం మనం చూసుకోండి, ఫస్ట్ హాఫ్ నుంచే మంచిగా ఆడుతుంది పంజాబ్ టీం. అట్లా కాదు బాంబే టీం మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఆడలేదు, సెకండ్ హాఫ్ నుంచి ఆడింది. అదే గుజరాత్ కంటిన్యూ ఆడుతుంది, బట్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సో హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ మనం అనుకున్నాం చాలా మంచిగా ఆడి, దాని తర్వాత ఏం ఆడలేదు, లాస్ట్ 3 matches గెలిచింది. బట్ అదే పంజాబ్ మ్యాచ్ కంటిన్యూ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. కెప్టెన్సీ కానీ వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ కానీ ఎవరెవరు ఛాన్స్ ఇస్తున్నారు, కంటిన్యూ అదే చేస్తున్నారు అండ్ గెలిపిస్తున్నారు. అది ఇంపార్టెంట్. మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనం చూసుకుంటే బాంబే టీం చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ టీమ్. అండ్ ఐ థింక్ పంజాబ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టీమ్ ఇన్ ఐపీఎల్ కి. మనం చూసుకుంటే బెంగళూరు కానీ పంజాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అనుకుంటాం మనం. రైట్, అంటే నిన్నటి ఈ గెలుపు పంజాబ్ కు ఎటువంటి బూస్టప్ కింద చూడాలంటారు? ఎంత కీలకంగా భావించాలంటారు? 100% మీరు చూడండి, పీటీ సింధార్ కానీ ఓనర్స్ కానీ ఎవ్రీబడి హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ లో ఎప్పుడు దాకా పంజాబ్ రాలే. సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ లో అదే కూడా మనకు చాలా కొట్లాట వచ్చింది. అది ఫస్ట్ పొజిషన్ లో వచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ పంజాబ్. ఫస్ట్ పొజిషన్ ఏమైతారంటే ఫస్ట్ పొజిషన్ లో వచ్చిన తర్వాత మీకు ఒకప్పుడు ఓడిపోతే కూడా యూ హ్యావ్ టు వన్ మోర్ ఛాన్స్. సో ప్లే ఆఫ్ లా. సో దాని కూడా ఫస్ట్ పొజిషన్ యూ హ్యావ్ టు కమ్. ఫస్ట్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు గో ఫర్ ఫస్ట్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ లో ఉంటేనే మీకు ఈజీ. యూ హ్యావ్ టు విన్ వన్, గో టు డైరెక్ట్లీ ఫైనల్. అవును. సో మీకు ఫస్ట్ పొజిషన్ చాలా మంచిగా ప్లస్ పాయింట్. అండ్ విన్నింగ్ వేతో మీరు పోతున్నారంటే ఇది పాజిటివ్ పంజాబ్ ది. నిన్న కూడా చూసిన చాలా హ్యాపీ ఉండే టీం కానీ ఆ మేనేజ్మెంట్ కానీ 200+ రన్స్ కానీ. సో బౌలింగ్ బ్యాటింగ్ కానీ హర్షదీప్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ చహల్ కానీ వెరీ గుడ్. రైట్, సయీద్ గారు, అంటే ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ లక్నో చాలా ఉత్కంఠగా కనిపిస్తోంది. అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా ఎలాంటి అంచనాలతో ఈ రెండు టీమ్స్ బరిలోకి దిగబోతున్నాయి ఈ రోజు? మనం చూసుకుంటే మీరు ఆర్సీబీ టీం చూసుకోండి. మీరు ఆర్సీబీ టీం కానీ లక్నో టీం పంజాబ్ లాస్ట్ మ్యాచ్ గెలిచింది లక్నో టీం. బట్ బిఫోర్ మనం చూసుకుంటే 2-3 మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ లేదు.
రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేసినాడు. దాని తర్వాత టాప్ ఆర్డర్ కూడా అంత నాకు ఒక మిషల్ మార్క్స్ కానీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆడుతున్నారు. బట్ ఆర్సీబీ కంటిన్యూ విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అందరు వెయిటింగ్ ఫర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్. ఎందుకంటే మనం చూసిన ఫస్ట్ 3-4 మ్యాచెస్ లా కానీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ బ్యాటింగ్ ఆర్డర్ లో మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ అయినా మనం అనుకుంటాం ఆర్సీబీ లా. టాప్ ఆర్డర్స్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ అండ్ బౌలింగ్ లా ఇప్పుడు ఈ మ్యాచ్ లో హెజల్వుడ్ అవైలబుల్ ఉన్నాడు. నెక్స్ట్ మ్యాచ్ లో మీరు చూసుకోండి బౌలింగ్ ఆర్సీబీ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ బ్యాటింగ్ కానీ టాప్ ఆర్డర్స్ మిడిల్ ఆర్డర్స్. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మిడిల్ ఆర్డర్ కావాలి, మిడిల్ ఆర్డర్ వాళ్ళకి టిమ్ డేవిడ్ కానీ వాళ్ళు గెలిపిస్తున్నారు. అట్లా కాదు సింగిల్ మ్యాచ్ కానీ గెలిపించి ఆడిపిస్తున్నారు. బౌలింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అయినా మనం అనుకుంటాం. ఎందుకంటే ఆర్సీబీ హోమ్ లా 2-3 ఓడిపోయింది. బట్ అవుట్ సైడ్స్ గెలుస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూసుకోండి అన్ని మ్యాచెస్ అవుట్ సైడ్స్ ఉన్నాయి. సెమీఫైనల్స్ కానీ క్వార్టర్ ఫైనల్స్ కానీ అండ్ ప్లే ఆఫ్ మ్యాచెస్ కానీ. సో ఆర్సీబీ అది ప్లస్ పాయింట్. బౌలింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అనుకుంటాం మనం. ఓకే, అంటే రెండు జట్ల బలాబలాలు కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువగా బలంగా కనిపిస్తున్నారు? ఆర్సీబీ మనం చూస్తూ ఉన్న అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది. లక్నో ఆర్సీబీని ఢీ కొట్టగలదా అంటే ఏం చెప్తారు ఈరోజు మ్యాచ్లో? లేదు మనం ఆర్సీబీ ఐ థింక్ మై ఫేవరెట్ ఆర్సీబీ. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా చూసుకుంటే ఆర్సీబీ 100% గోయింగ్ టు విన్. లక్నో ఓన్లీ ఆడాలంటే లక్నోకి ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఓన్లీ మనకి పాయింట్స్ టేబుల్ లా నెక్స్ట్ సీజన్ కోసం మనం ఆడాలి. ఆర్సీబీ యూ హ్యావ్ టు ఫస్ట్ పొజిషన్ లో ఆడాలి. ఆర్సీబీ గెలిచిందంటే ఆర్సీబీ పంజాబ్తో ఉంటుంది మ్యాచ్, లేకపోతే ఆర్సీబీ ఓడిపోయిందో మనకి బాంబేతో ఉంటుంది మ్యాచ్. మీరు చూసుకోండి బాంబే ఎప్పుడైనా సెమీఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ ప్లే ఆఫ్ లో వచ్చిందంటే ఫైనల్స్ లో వస్తుంది బాంబే. అక్కడ చాలా హావీ అయిపోతుంది బాంబే. తో 100% ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ప్లే ఆఫ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆపి ఫైనల్స్ లో వెళ్తారు వాళ్ళు అగేన్స్ట్ ద గుజరాత్ లో మనం చూసుకుంటే అదే సిరాజ్ అండ్ రోహిత్ శర్మది ఇంకొకటి మనకి తెలుస్తుంది అన్న తమ్ముడిది మనకి. అది మనకి విరాట్ కోహ్లీ ఐ థింక్ ఈ మ్యాచ్ 100% ఇస్తాడు నాకు అది కనిపిస్తుంది. అంటే రెండు జట్లు కంపేర్ చేస్తే కీ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్ గా ఈ సిరీస్ లో ఏ రకంగా అనిపిస్తూ ఉంది? మనం చూసుకోండి ఇక్కడ రిషబ్ పంత్ అంత పర్ఫార్మెన్స్ చేయడు. బట్ ఇక్కడ విరాట్ కోహ్లీ మనకు రజత్ పాటీదార్ క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత రజత్ పాటీదార్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ 2-3 చేంజెస్ తర్వాత మిడిల్ ఆర్డర్ లా మనకు రెదర్ఫోర్డ్ కానీ చాలా ఇస్ డూయింగ్ వెరీ గుడ్. టిమ్ డేవిడ్ కానీ ఇక్కడ మన బౌలింగ్ అయినా మనం చూసుకోండి ఆ లక్నో బౌలింగ్ అయినా మనం చూసుకుంటే మనకు కనిపిస్తలేదు. బట్ బెంగళూరు బౌలింగ్ అయినా ఇస్ వెరీ గుడ్. బ్యాటింగ్ అండ్ మిడిల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ 15 ఓవర్స్ లో మీరు ప్లే ఆఫ్ పవర్ ప్లే ఎంత కొట్టారు 60 runs 1 wicket పోతే ఇట్ ఈస్ వెరీ గుడ్. 200+ పోతారు మీరు. అదే మీకు ఆ రన్స్ రాకపోతే 15 runs మీకు రాకపోతే ప్లే ఆఫ్ తర్వాత మీకు 60 runs దెన్ తర్వాత 6 overs to 15 overs మీకు ఎంత కొట్టుతారు 100 runs. దెన్ ఆఫ్టర్ లాస్ట్ 5 overs చాలా ఇంపార్టెంట్ అది కూడా. సో మీరు 100% యూ హ్యావ్ టు మీరు పవర్ ప్లేలా కొంచెం మంచి స్టార్ట్ ఇస్తేనే మంచిది మీకు. ఓకే సయ్యద్ గారు, అంటే ఆర్సీబీ ఎటువంటి గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు మరింత స్కోర్ రాబట్టగలుగుతుంది, మరింత స్కోర్ కట్టడి చేయగలుగుతుంది లక్నో విషయానికి వస్తే? ఆర్సీబీ ఐ థింక్ టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళకి బౌలింగ్ మంచిగా ఉంది. అండ్ బ్యాటింగ్ తీసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉంటుందో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. అండ్ మ్యాచ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ మ్యాచ్ లో లక్నోకి ఏం సంబంధం లేదు. జస్ట్ వాళ్ళు 14 ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ పాయింట్స్ కానీ నెక్స్ట్ సీజన్ కోసం ఎట్లా ఉండాలి అదే ఆడాలి. బట్ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. గెలిస్తే ఆర్సీబీ ఫస్ట్ పొజిషన్ లో వెళ్ళిపోతుంది అగేన్స్ట్ ద మ్యాచ్. సో ఆర్సీబీకి వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆర్సీబీకి. అండ్ టాస్ చాలా ఇంపార్టెంట్. రజత్ పాటీదార్ కానీ వాళ్ళు టాస్ గెలిస్తే టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ మనం గెలిస్తే టాస్ 100% యూ హ్యావ్ టేక్ ద బ్యాటింగ్. వాళ్ళకి ఆపాలి. లేకపోతే బౌలింగ్ చేసినామంటే వాళ్ళకి మనం బ్యాటింగ్ ఫస్ట్ చేసినామంటే యూ హ్యావ్ టు 200+ runs కొట్టాలి 100%. ఎందుకంటే 200 runs కొట్టిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ కి మీకు కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది 200 కొట్టిదామని. ఇక్కడ నుంచి గెలిచి వెళ్తేనే మనకి కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ అయితే. ఓకే, బ్యాటింగ్ లైనప్ ఏ రకంగా ఉందంటారు? ఆర్సీబీ చాలా బలంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదే ఆర్సీబీ బ్యాటింగ్ మనం చూసుకోండి. ఇక్కడ మిస్టర్ మాస్ కానీ రిషబ్ పంత్ కానీ వీళ్ళు ముగ్గురు ఆర్సీబీలో బ్యాటింగ్ చేయడం ఫస్ట్ నుంచి మీరు చూసుకోండి చాలా. రోహిత్ శర్మ కానీ రజత్ పాటీదార్ కానీ చాలా బ్యాటింగ్. టీమ్ డేవిడ్ కానీ మిడిల్ ఆర్డర్ లో అండ్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ ఆర్సీబీలో. అండ్ విలియమ్స్ కానీ ఆర్సీబీలో బ్యాటింగ్ లైనప్ మీరు చూసుకోండి. కునాల్ పాండ్యా ఒక మ్యాచ్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ లాస్ట్ ఒక మ్యాచ్ 76 లో గెలిపించినాడు. సో ఆర్సీబీలో ఎప్పుడెప్పుడు మిడిల్ ఆర్డర్ ఆడతారు, అప్పుడు మిడిల్ ఆల్రౌండర్స్ ఆడతారు, ఆ మ్యాచ్ గెలుస్తారు. సో ఆర్సీబీకి ఆల్రౌండర్స్ ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్స్, మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్స్. సో అది ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఆర్సీబీకి వాళ్ళు ఎప్పుడు బ్యాటింగ్ కావాలి ఎప్పుడు బౌలింగ్ కావాలి వాళ్ళు చేపిస్తున్నారు అండ్ గెలుస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే టాప్ 2 పై ఖచ్చితంగా కన్నేసిందని చెప్పచ్చా ఆర్సీబీ?
100% మీరు చెప్పింది. మై ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ. సో లక్నో వాస్ ఎ వెరీ గుడ్ టీమ్. ఫస్ట్ మనం చూసుకుంటే లక్నో అనుకున్నాం మంచిగా ఆడుతుంది, ఫస్ట్ టూ త్రీ మ్యాచెస్ గెలిచింది. దాని తర్వాత లక్నో ఆ పర్ఫార్మెన్స్ లేదు. రిషబ్ పంత్ మొత్తం సిరీస్ మొత్తం ఫ్లాప్ అయిపోయాడు రిషబ్ పంత్. లాస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ ఆడితే అది ఉంటుంది కదా. అదే విరాట్ కోహ్లీ చూసుకుంటే కంటిన్యూ ఆడుతున్నాడు పర్ఫార్మెన్స్, కానీ క్యాప్టెన్స్ కానీ రోహిత్ శర్మ ఫస్ట్ 2-3 మ్యాచ్ ఆడలేదు, దాని తర్వాత కంటిన్యూ పర్ఫార్మెన్స్ ఉంది. సూర్య కుమార్ యాదవ్ అట్లనే ఉంది. ఎవరెవరు పర్ఫార్మెన్స్ సురేష్ అయ్యర్ చూడండి కంటిన్యూ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, మ్యాచ్ గెలిపిస్తున్నాడు. దానిలో నిహాల్ వెడాలా కానీ వాళ్ళు అందరు యంగ్స్టర్స్ ఆడుతున్నారు. మొన్న లాస్ట్ మ్యాచ్ మనం చూసుకున్నాం సమీర్ రిజ్వీ కానీ ఢిల్లీ మ్యాచ్ ఎట్లా గెలిపించుకున్నాడు. మిడిల్ ఆర్డర్ ఎప్పుడు మిడిల్ ఆర్డర్ మీకు పని చేస్తుంది, ఆ మ్యాచ్ 100% గెలుస్తారు. సో మనం ఈ ఇద్దరు మ్యాచెస్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కొంచెం నాకు బెంగళూరు కొంచెం బ్యాటింగ్ లైనప్ మంచిగా ఉంది. ఆయన ఫీల్డింగ్ ఇంపార్టెంట్, చాలా ఫీల్డింగ్ లైనప్ చూసుకుంటే యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. సో 100% ఇన్షాల్లా ఐ థింక్ బెంగళూరు గోయింగ్ టు విన్. రైట్, అంటే కోహ్లీ పెర్ఫార్మెన్స్ గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు మ్యాచ్లో ఎటువంటి మెరుపులు మెరిపించబోతున్నాడు అనే ఆసక్తి, ఇంట్రెస్ట్ ప్రతి అభిమానిలో కూడా ఉంటుంది. కోహ్లీ నుంచి ఈ రోజు మనం ఈ మ్యాచ్లో ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? 100% కోహ్లీ మీద చాలా డిపెండ్ ఉంది టీం. ఎందుకంటే కోహ్లీ ఏవే మ్యాచ్ ఆడినారు ఆ మ్యాచ్ అన్ని మ్యాచ్ గెలిచినారు. చూసుకోండి ఫస్ట్ నుంచి కోహ్లీకి చాలా ఇంపార్టెంట్. మంచి స్టార్ట్, కోహ్లీ లాస్ట్ దాకా ఉంటే 70-80 రన్స్ 40-50 బాల్స్ లో అంటే 180-190 ప్లస్ రన్స్ అయిపోతాయి. సో ఆ రన్స్ తోని వీళ్ళు గెలుస్తారు వాళ్ళు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్. 190-200 రన్స్ ఇస్ వెరీ గుడ్. కోహ్లీ 100% పర్ఫార్మెన్స్. ఎందుకంటే లాస్ట్ రిటైర్మెంట్ తర్వాత బెంగళూరులో కూడా పోతే వర్షం వచ్చింది అక్కడ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఓడిపోయినారు. సో ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ వాళ్ళకి. ప్లే ఆఫ్ లో ఫస్ట్ పొజిషన్ పోనీకి అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్లే ఆఫ్ లో ఆడాలి అంటే. సో కోహ్లీ 100% ఏదైతే మ్యాచ్ ఇండియా కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూసినాం, T20 వరల్డ్ కప్ లో చూసినాం, మనం ఎప్పుడెప్పుడు మనకి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆ మ్యాచ్ మనం గెలిచినాం. సో ఇన్షాల్లా ఈ మ్యాచ్ కూడా కోహ్లీ 100% పర్ఫార్మెన్స్ చేస్తారు, గెలిపిస్తాం. సైత్ గారు, అంటే ఈరోజు పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయి? బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా? మనం ఫస్ట్ హాఫ్ లో మనం చూసినాం. ఫస్ట్ హాఫ్ మొత్తం మనం సిరీస్ మొత్తం మనం కవర్ చేసినాం. ఫస్ట్ హాఫ్ లో 200+ రన్స్ వచ్చినాయి. అదే సెకండ్ హాఫ్ లో మనం చూసుకుంటే 200+ రన్స్ వస్తలేవు. సో మొన్న మ్యాచ్ లో ఒకటే మ్యాచ్ లో అయింది 200+ రన్స్. సో 100% ఈ మ్యాచ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి 200+ రన్స్. వికెట్ మనం చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది వికెట్, బ్యాటింగ్ వికెట్, సపాట్ వికెట్, రన్స్ 200+ రన్స్ వస్తాయి. ఓకే, అంటే ఒకవేళ టాస్ చాలా కీలకంగా ఉంటుంది ఐపీఎల్లో అనగానే. టాస్ అనేది చాలా కీలకమైనది. టాస్ గెలిచిన వారు సెలెక్ట్ చేసుకునే దాని మీద మొత్తం గేమ్ అంతా కూడా, గేమ్ ప్లాన్ అంతా కూడా ఉంటుంది. ఆర్సీబీ ఒకవేళ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే ఎంతవరకు స్కోర్ తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది? ఒకవేళ టాస్ ఓడిపోతే ఎంతవరకు రన్స్ కట్టడి చేసే అవకాశం ఉంటుంది అంటారు లక్నోకి? 100% ఆర్సీబీ టాస్ గెలిస్తే 100 మీరు అనుకోండి 190-180+ రన్స్ వస్తాయి ఆర్సీబీకి. అదే మనం ఈ టీం మనం చూసుకుంటే 170-150 ఆపాలి వాళ్ళకి. ఓకే, సో చాలా మంచిది అది. రైట్, అంటే ఈ సీజన్లో ఆర్సీబీ అయితే చాలా మెరుగైన ప్రదర్శన మనం చూస్తూ ఉన్నాం. ఎల్ఎస్జీ ఎటువంటి గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ అనగానే ఏ టీం ఏ రకంగా పెర్ఫామ్ చేస్తుంది అనేది పిచ్లోకి వెళ్ళేంత వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్. ఎల్ఎస్జీ ఆర్సీబీని తట్టుకోవాలంటే ఎటువంటి గేమ్ ప్లాన్ తో ఈ రోజు గ్రౌండ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? 100% అంటున్నారు మీరు. ఎల్ఎస్జీ కానీ ఆర్సీబీ కానీ బోత్ వెరీ గుడ్ టీమ్స్. బట్ ఆర్సీబీ కొంచెం నాకు ఇక్కడ మనకి చూసుకుంటే పర్ఫార్మెన్స్ ఆర్సీబీది కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్సీబీ ఐ థింక్ వాళ్ళ బెస్ట్ టీం అనుకుంటాం మనం ఈ ఐపీఎల్. మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎప్పుడెప్పుడు విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఈస్ డూయింగ్ వెరీ గుడ్ మనం చెప్పుకుంటే. రైట్, ఈ మ్యాచ్ అనేది ఎంత కీలకంగా మారిపోతుంది రెండు జట్లకు? ఆర్సీబీకి అయితే చాలా ప్లస్ అవుతుంది. లక్నో విషయానికి వస్తే ఏ రకంగా ఉండబోతోంది ఈ మ్యాచ్? దీని మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయి? లక్నో మనం చూసుకుంటే లక్నో నెక్స్ట్ సీజన్ కోసం ఈ ప్లానింగ్ చేసుకోవాలి. లక్నో మనం ఈ ఆర్సీబీ చూసుకుంటే కంపల్సరీ ఆర్సీబీ ఐ థింక్ 2020 మనం 25 లా ఫేవరెట్ మనకు కనిపిస్తుంది ఆర్సీబీ. సో ఈ మ్యాచ్ 100% ఆర్సీబీ కొంచెం నాకు మంచిగా కనిపిస్తుంది. రైట్, అంటే మీరు ఎక్కువగా ఏ టీమ్ కి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి? ఎందుకంటే మీరు ఎక్కువగా ఆర్సీబీ కాదు, యాక్చువల్లీ ఎవరెవర్ ఐఎమ్ వెరీ గుడ్ ఫ్యాన్ ఎస్ఆర్ఎస్ కానీ ఎవరెవర్ యాజ్ ఎ క్రికెట్ కోచ్. నేను క్రికెట్ అకాడమీ నడిపిస్తున్నాం, క్రికెట్ అకాడమీ మేము రెగ్యులర్ చేపిస్తున్నాం క్రికెట్ అకాడమీ. సో వైట్ బాల్ క్రికెట్ కానీ రెడ్ బాల్ క్రికెట్ కానీ, సో క్రికెట్ ఈస్ వెరీ మ్యాచ్ ఈస్ విన్నింగ్ చాలా. ఆర్సీబీ కంటిన్యూ మంచిగా ఆడుతుంది. సో మీరు చూసుకోండి ఆర్ఎస్ పంజాబ్ కానీ ఆర్సీబీ కానీ. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూసుకుంటే గుజరాత్ చాలా మంచిగా అండి టోర్నమెంట్ ఇది. శుభ్మన్ గిల్ ఎప్పుడు కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత. బట్ మనం ఈ మ్యాచ్ మనం చూసుకుంటే ఆర్సీబీ కొంచెం నాకు ఫేవరెట్ కనిపిస్తుంది యాజ్ ఏ విరాట్ కోహ్లీ ఫ్యాన్ నేను.
ఓకే, అంటే ప్రస్తుతం ఆర్సీబీ 3వ స్థానంలో ఉంది పాయింట్ల పట్టికలో, 17 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి? సెకండ్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లక్నో పరిస్థితి ఏంటి? లక్నో గురించి ఏం చెప్తారు మీరు? లక్నో మనం చూసుకుంటే నెక్స్ట్ సీజన్ కోసం వాళ్ళు ఆడుకోవాలి. లక్నో కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి నెక్స్ట్ సీజన్ 26 సీజన్ కోసం. అదే మనం ఆర్సీబీ మనం చూసుకుంటే ఆర్సీబీ 25th కి 2025 ఫస్ట్ మనం 3 టైమ్ ఫైనల్స్ లో వచ్చింది. ఆర్సీబీ గెలవలే. మనతోనే హైదరాబాద్ తో కూడా 2016 లో ఫైనల్స్ లో వచ్చింది, అప్పుడు కూడా ఓడిపోయింది. బట్ ఈ టైం కెప్టెన్సీ చేంజ్ అయినాడు, బట్ స్ట్రాటజిక్ టీమ్ ఉంది. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అనుకుంటాం మనం ఆర్సీబీ. పంజాబ్ లక్నో ఆల్సో వెరీ గుడ్ టీమ్ మనం అనుకుంటే, బట్ వాళ్ళకి లక్నోకి మన టీమ్ కి మనం ఈ టీమ్ కి చూసుకుంటే లక్నో నెక్స్ట్ సీజన్ కోసం చూసుకోవాలి. ఫ్రాంచైజీ వాళ్ళు ప్లేయర్ ఆడుతున్నారు నెక్స్ట్ సీజన్ కోసం. బట్ ఆర్సీబీ మనం చూసుకుంటే ఆర్సీబీ ఇస్ ద బెస్ట్ టీమ్. రైట్, అంటే సయ్యద్ గారు ఇప్పటికే ఇది 18th సీజన్ వచ్చేసింది ఐపీఎల్ లో. ఓవరాల్ గా ఆర్సీబీ గురించి స్పెషల్ గా మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఇన్ని సీజన్స్ లో ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా అనిపిస్తుంది? 18th ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది? ఎటువంటి కంపారిజన్, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది? మనం చూస్తున్నాం అనిల్ కుంబ్లే క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత, దాని తర్వాత విరాట్ కోహ్లీ చాలా క్యాప్టెన్సీ చేశాడు. ఇప్పుడు రజత్ పట్టిదార్ క్యాప్టెన్సీ. యాక్చువల్లీ రజత్ పట్టిదార్ డూయింగ్ వెరీ గుడ్ క్యాప్టెన్సీ, బట్ వెనక నుంచి మొత్తం విరాట్ కోహ్లీ మొత్తం సజెషన్ కానీ, బ్యాటింగ్ లైనప్ కానీ, బౌలింగ్ ఎవరికి ఓన్లీ ఉర్దూలో అంటారు టాస్ కా బాస్ అంటే, ఓన్లీ టాస్ వేస్తున్నాడు. మొత్తం వెనక నుంచి మొత్తం విరాట్ కోహ్లీ చూస్తున్నాడు, అందరికీ తెలుసు అది. సో విరాట్ కోహ్లీ టాక్టిక్ ఎట్లా ఉంది ఈ మ్యాచ్ లో, ఎట్లా విరాట్ కోహ్లీ నో ఎవ్రీథింగ్ ఏం చేయాలి. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, ఐపీఎల్ కానీ, మనం లాస్ట్ T20 వరల్డ్ కప్ కానీ, విరాట్ కోహ్లీ టాక్టిక్ అన్ని తెలుసు. అక్కడ కూడా మన రిషబ్ పంత్ కానీ వాళ్ళకు కూడా వెరీ గుడ్ టీమ్. బట్ ఈ టీం మనం చూసుకుంటే ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఆ టీమ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాడు, గెలిపిస్తాడు 100%. రైట్, అంటే ఆర్సీబీ గురించి మన పాజిటివ్స్ చాలా చెప్తూ ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. నెగిటివ్స్ పాయింట్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏం చెప్తారు? ఎక్కడెక్కడ కొంత నెగిటివ్స్ ఉన్నాయి, దేన్ని మార్చుకోవాలంటారు? ఫీల్డింగ్ లో కొంచెం వాళ్ళకి నాకు కనిపిస్తుంది లాస్ట్ 2-3 మ్యాచెస్ లో మనం చూసుకుంటే క్యాచెస్ చాలా మిస్ అయినాయి. ఇంకా లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసుకుంటే టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ లేదు లాస్ట్ మ్యాచ్ లో కూడా. అసలు కొంచెం పని చేయాలి వాళ్ళకి. సో హేజల్వుడ్ లాస్ట్ మ్యాచ్ నాట్ అవైలబుల్. ఈ మ్యాచ్ లో ఐ థింక్ అవైలబుల్ ఉన్నాడు హేజల్వుడ్ వచ్చిన తర్వాత టీమ్ లో బాల్ మనం చూసినాం 2-3 మ్యాచెస్ గెలిపించినాడు హేజల్వుడ్. ఆ పేస్ కానీ, ఆ రన్అప్ కానీ, ఆ హేజల్వుడ్ అండ్ స్పిన్నర్స్ లో కునాల్ పాండ్యా పర్ఫార్మెన్స్ చేయాలి 100%. ఎందుకంటే కునాల్ పాండ్యా బాంబే మ్యాచ్ మనం లాస్ట్ మ్యాచ్ చూసినాం, యుద్ధపుగడ్ కూడా బాంబే మ్యాచ్. కానీ కునాల్ పాండ్యా ఎప్పుడు బౌలింగ్, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఫింగర్ స్పిన్నర్ పేస్ వేస్తాడు ఆయన. సో ఆ పేస్ వచ్చిన తర్వాత బ్యాట్స్మెన్ కి ఆ పేస్ కి కానీ అది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది ఆర్సీబీకి. సో ఆర్సీబీ స్పిన్ లైనప్ కానీ మనం చూసుకోండి, పేస్ కానీ, సో ఆర్సీబీకి అండ్ వీళ్ళకు వీ హ్యావ్ ద వెరీ గుడ్ బౌలింగ్ లైనప్. మనం లక్నోకు మనం తక్కువ తీసుకోవద్దు లక్నోకు. ఎందుకంటే లక్నో కూడా చాలా ఫస్ట్ 2-3 మ్యాచెస్ 4-5 మ్యాచెస్ చాలా మంచిగా చేసి, దాని తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయింది, పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఆర్సీబీ కంటిన్యూ పర్ఫార్మెన్స్ చేస్తుందని అంతే. లేకపోతే లక్నో ఇస్ వన్ ఆఫ్ బెస్ట్ టీమ్ అనుకున్నాం. ఫస్ట్ మనం లక్నోనే టాప్ 4 లో అనుకున్నాం మనం. ఫస్ట్ మ్యాచ్ మనం మొత్తం సీజన్ ఫస్ట్ మ్యాచ్ మనం రెగ్యులర్ కవరేజ్ చేస్తున్నాం. సో ఎందుకంటే కొంచెం 10 days బ్రేక్ తర్వాత కొంచెం ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కానీ వాళ్ళు వెళ్ళిపోయినారు, మళ్ళీ రిటర్న్ రాలే. ఆ ఢిల్లీలో కొంచెం అది మైనస్ పాయింట్ అయింది, స్టార్స్ లేట్. దాని తర్వాత కొంచెం అది మైనస్ అయింది. లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీకి అదే అయింది, హేజల్వుడ్ నాట్ అవైలబుల్. ఈ మ్యాచ్ లో అవైలబుల్ ఉన్నాడు. సో అదే కొంచెం వాళ్ళకి ఇప్పుడు ప్లస్ పాయింట్ అయిపోతుంది ఆర్సీబీకి. లక్నో మనం అనుకుంటే నెక్స్ట్ సీజన్ కోసం వాళ్ళు టీం మంచిగా ఇప్పుడు నుంచే తయారీ చేసుకోవాలి వాళ్ళు నెక్స్ట్ సీజన్ కోసం. ఎవరు క్యాప్టెన్సీ ఇస్తారు? మన రిషబ్ పంత్ మనం చూసుకుంటే 27 crores రిషబ్ పంత్ తీసుకుని ఆ పర్ఫార్మెన్స్ లేదు. మనం అదే చూసినా మనం కేకేఆర్ లో వెంకటేష్ అయ్యర్ 23 crores తీసుకున్నారు, పర్ఫార్మెన్స్ లేదు. ఎవరెవరు ఎక్కువ రేట్లో పోయినారో ఆ పర్ఫార్మెన్స్ లేదు. అదే మీరు చూసుకోండి, జిసాన్ అన్సారీ కానీ, అంకిత్ శర్మ కానీ, వీళ్ళు అన్క్యాప్ ప్లేయర్ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఇప్పుడు. ఏదైనా టీమ్ లో అన్క్యాప్ ప్లేయర్ డూయింగ్ వెరీ గుడ్ పెద్ద ప్లేయర్ తో. ఓకే, ఆర్సీబీ నిజంగా ఈ 18th సీజన్ లో కప్పు కొడుతుందా? ప్రతి అభిమాని కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ కప్పు అందుకోవాలి అనే ఒక డ్రీమ్ గా మారిపోయిన పరిస్థితి. ఈ సీజన్ లో ఆర్సీబీ జోరు చూస్తుంటే అది సాధ్యమయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది. బట్ ముందు మ్యాచెస్ లో ఎటువంటి టఫ్ ఫైట్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? 100% ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ మనకి గుజరాత్ తో మ్యాచ్. ఆ గుజరాత్ మ్యాచ్ చాలా ఎందుకంటే గుజరాత్ టీం మనం చూసుకోండి
సిరాజ్ కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కానీ శుభ్మన్ గిల్ ఎట్లా ఫామ్ లో ఉన్నాడు, అక్కడ సాయి సుదర్శన్ కానీ, ఈ గుజరాత్ టీమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఈ సీజన్ లో మనం చూసుకుంటే. గుజరాత్ టీం బౌలింగ్ లైనప్ కానీ సాయి కిషోర్ బౌలింగ్, మిడిల్ ఆర్డర్ లో చాలా గుజరాత్ టీం చాలా టఫ్ టీం. గుజరాత్ కు ఓడియాలంటే చాలా కష్టం. మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ పోతే కూడా మిడిల్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, మిడిల్ ఆర్డర్ చేయకపోతే బౌలింగ్ లో గెలుస్తున్నారు వాళ్ళు గుజరాత్ వాళ్ళు. సో గుజరాత్ కి టీం చాలా బెస్ట్ టీం అనుకుంటాం ఈ సీజన్ లో 24 లో. అండ్ ఆర్సీబీ గెలిచింది ఓడిపోయింది, అది గెలిచింది ఓడిపోయింది, బట్ కంటిన్యూ ఆర్సీబీ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, వాళ్ళు గెలిచింది. ఈ మ్యాచ్ 100% గెలిచి వాళ్ళు టాప్ 2 వెళ్తేనే వాళ్ళకి ఈజీ ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ కి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ అవుతుంది, ఆ మ్యాచ్ మనం గెలిస్తే డైరెక్ట్ ఫైనల్స్ వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఓడిపోతే కూడా 1 more ఛాన్స్. బట్ ఈ మ్యాచ్ లక్నోతో మనం పోయినారంటే వాళ్ళకి బాంబే ప్లే ఆఫ్ లో వచ్చిన తర్వాత వెనక చూడదు, మీదనే పోతుంది బాంబే. ఓకే, అంటే ఈరోజు స్కోర్ అంచనాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? పిచ్ కండిషన్స్ అన్ని కూడా మీకు కొంత ఐడియా ఉంటుంది. 100% పిచ్ మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 200+ అవుతుంది ఆర్సీబీ 100%. వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చూస్తే ఆర్సీబీ 100% చేజింగ్ టు ఈజీ చేజ్ అయిపోతుంది, ఆర్సీబీ గెలుస్తుంది. లక్నో కూడా తక్కువ ఎందుకంటే షాన్ మార్ష్ లాస్ట్ మ్యాచ్ మనం చూస్తాం, షాన్ మార్ష్ ప్లే వెరీ వెల్. ఆ సెంచరీ కానీ ఆ షాన్ మార్ష్ మంచి ఫామ్ లో ఉండాలి, ఆయనకు ఆపాలి ఫస్ట్ ఇల్లు. ఎందుకంటే షాన్ మార్ష్ కి మీరు ఫస్ట్ పవర్ ప్లేలో మనం తీయకపోతే లాస్ట్ సప్పేస్తారు కొట్టి ఆ షాన్ మార్ష్. సో షాన్ మార్ష్ కి ఫస్ట్ స్టాప్ ద షాన్ మార్ష్. అండ్ రిషబ్ పంత్ కొంచెం ఫామ్ లో వచ్చినాడు, మన లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం. సో ఆర్సీబీ ఇద్దరికి షాన్ మార్ష్ ఇంపార్టెంట్, షాన్ మార్ష్ కి ఆపితేనే చాలు. విరాట్ కోహ్లీలు దానికి 170, 180 వెరీ ఈజీ చేసేబుల్ టు ఆర్సీబీ. రైట్ అట హాజిల్వుడ్ చేరడంతో ఆర్సీబీ బౌలింగ్ పరంగా మరింకొంత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉందనుకోవచ్చా? 100% ఆయన వచ్చిన తర్వాత. ఎందుకంటే మనం 6th or 7th మ్యాచ్ మనం చూసినాం, ఆ 4 overs లో 24 runs ఉంటే 2 overs ఉండే ఈయనకి. రెండు మ్యాచ్ గెలిపించినాడు యాజ్ ఏ బౌలింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఆర్సీబీ కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అక్కడ మీరు చెప్పుకుంటే. బౌలింగ్ వచ్చిన తర్వాత 4 overs వెరీ ఇంపార్టెంట్, 4 overs ఆర్సీబీకి అది. అండ్ కునాల్ పాండ్యా ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇది చాలా మంచి. ఆ 4 overs 8 overs చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీతో. ఎవరెవరు పేస్ బౌలర్స్ వేస్తున్నారు వాళ్ళు, అండ్ మిడిల్ ఆర్డర్ కానీ. ఆర్సీబీ లక్నో చూసుకుంటే లక్నో బ్యాటింగ్ లో మనం షాన్ మార్ష్ కు ఆపాలి అక్కడ. షాన్ మార్ష్ లేకపోతే షాన్ మార్ష్ ఫినిష్ చేసేస్తాడు అక్కడ. ఆర్సీబీ ఫస్ట్ వికెట్ హ్యావ్ టు టేక్ ఫస్ట్ టాప్ ఆర్డర్ తీసుకుంటే. మిడిల్ ఆర్డర్ లో లాస్ట్ మ్యాచ్ మనం రిషబ్ పంత్ కి చూసిన పర్ఫార్మెన్స్ ఉంది, దాని తర్వాత పర్ఫార్మెన్స్ లేదు. సో ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ చాలా ఉంది. ఎందుకంటే మనం టిమ్ డేవిడ్ కానీ, రెదర్ఫర్డ్ కానీ, విలియమ్సన్ కానీ చాలా మిడిల్ ఆర్డర్. కునాల్ పాండ్యా ఆల్సో 8 down వస్తారు, ఆయన కూడా బ్యాటింగ్ చేసుకోవచ్చు. ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ ఎప్పుడెప్పుడు మేము ఫస్టే చెప్పిన అది, మిడిల్ ఆర్డర్ ఎప్పుడెప్పుడు మంచిగా చేస్తే ఆల్రౌండర్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు, ఆ టీమే గెలుస్తుంది. రైట్ సైద్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఫీల్డింగ్ మీద కొంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. ఫీల్డింగ్ మీద ఆర్సీబీ ఎక్కువగా దృష్టి పెట్టి రన్స్ కొంత కట్టడి చేయగలిగితే ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఈ సీజన్ నుంచి మనం ఆర్సీబీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అందరూ కోరుకుంటున్నట్టుగా కప్ ఈజీగా సాధ్యం అవుతుంది అంటారా? 100% మనము ఈ ఐపీఎల్ లో చూసినాం, చాలా క్యాచెస్ మిస్ అయినాయి. ఫీల్డింగ్ కానీ క్యాచెస్ కానీ మెయిన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ వాళ్ళు క్యాచెస్ మిస్ చేసిన, ఫీల్డింగ్ కానీ ఆ పొజిషన్ మంచి క్యాచెస్ కూడా పట్టింటారు. బట్ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ టు ఫీల్డింగ్ స్ట్రక్చర్ చేస్తే 20-30 runs ఆపాలి ఫీల్డింగ్ లా. అండ్ బౌలింగ్ లో కూడా యూ హ్యావ్ టు టేక్ వెరీ గుడ్ ఆపాలి. బౌలింగ్ లో ఫస్ట్ 6 overs లో మన పవర్ ప్లే వరకు ఆపాలి, దాని తర్వాత మీకు తెలుస్తుంది, అప్పుడు మీకు తెలియదు. రైట్ అంటే బౌలింగ్ పరంగా చూస్తే, ఫీల్డింగ్ పరంగా చూస్తే ఒక రకంగా బ్యాటింగ్ లో అయితే ఆర్సీబీ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ రోజు మ్యాచ్ నుంచి ఎటువంటి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే మ్యాచ్ ఉండబోతోంది? ఏం చెప్తారు ఫ్యాన్స్ అందరికీ కూడా? అందరు ఫ్యాన్స్ కి ఇన్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ హైదరాబాద్ ఇచ్చి అందరు ఫ్యాన్స్ కి ఆర్సీబీ మీద చాలా, ఎందుకంటే సౌత్ నుంచి మనం చూసుకుంటే ఒక్కటే టీం వచ్చింది లాస్ట్, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ. మనం సౌత్ నుంచి 100% సపోర్ట్ మనం సౌత్ కు చేస్తాం. సో సౌత్ నుంచి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, కేరళ కానీ, ఇది మొత్తం అందరిది విషెస్ ఉన్నాయి. విరాట్ కోహ్లీకి ప్రేయర్ చేస్తున్నాం, ఇన్షాల్లా ఆర్సీబీ గెలవాలి. సౌత్ కి మన సౌత్ దగ్గర రావాలి, నార్త్ దగ్గర పోవద్దు కప్. ఆర్సీబీకి అందరి విషెస్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ మీద చాలా నమ్మకం ఉంది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ, విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ, మనకి మొత్తం చూసుకోండి 18 season లా ఫ్యాన్స్, చెన్నై ఫ్యాన్స్ కానీ, విరాట్ కోహ్లీ చెన్నై ఫ్యాన్స్ కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ, ఎవరే ఫ్యాన్స్ కానీ, బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఉంటాయి ఎక్కడైనా పోతే. సో ఆర్సీబీ ఈ సాల్ 2025 లా గెలిచిందంటే పండుగ అయిపోతుంది. బెంగళూరు కానీ, మొత్తం కర్ణాటక కానీ.
రైట్ రైట్ థ్యాంక్ యూ సయీద్ మాజిద్ గారు. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా ఈ రోజు లక్నో వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠగా కనిపిస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తోంది, బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తోంది. అయితే ఆర్సీబీ కొంత ఫీల్డింగ్ పరంగా ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాచ్ అన్ని మ్యాచెస్ విన్ అవ్వడం చాలా ఈజీ అంటున్నారు. ఖచ్చితంగా అభిమానులు ఎంతకాలంగానో నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఖచ్చితంగా ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశాలు, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మార్చుకుంటే ఈజీ అవుతుందంటూ కూడా స్పోర్ట్స్ అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ IPL స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 10 TV.